యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో ప్రైజ్ టీవీ వీక్షకులకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తుంటున్నాం. గత రాత్రంతయు దేవుడు మనకెంతో సుఖ నిద్రనిచ్చి ఉదయాన్నే లేచి తిరిగి మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు అనగా జీవపు మాటలు మనం బ్రతకటానికి కావాల్సినటువంటి ఆయన యొక్క మాటలు వినటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. అందరు బాగా గత రాత్రంతయు చాలా సంతోషంగా దేవునికి మన యొక్క ఆత్మలను అప్పగించి నిద్రపోయి ఉంటారని నేను ఆశిస్తుంటున్నాను. రియల్గా గత రాత్రి 3 నుంచి 4 గంటల మధ్యలో జరిగినటువంటి ఒక అల్లకల్లోలమైనటువంటి ఏదో నెమ్మది లేకుండా అటువంటి సిచ్యువేషన్స్ నేను ఎదుర్కొంటున్నప్పుడు దేవాది దేవుణ్ణి దేవా ఏమిది నాకు అర్థం కావట్లేదు, ఉంటుంటే నేను ఎందుకు ఇంత సడన్గా బలహీనమైపోతున్నా అని దేవుడిని అడుక్కున్నప్పుడు ఆ దేవాది దేవుడు ఒక్కటే జీవం కలిగిన మాటను, నీ హృదయాన్ని కలవరపడనీయద్దు. సాతాను అనేక విధాలుగా మనల్ని కలవరపెట్టాలని, దేవుని నుంచి దూరం చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు అప్పుడు మనల్ని ఎంతగానో ఓదారుస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని నేను ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడటానికి నేర్చుకొని ఉంటున్నా. కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క మొదటి దావీదు కీర్తనలో ఉన్నటువంటి ఆ సత్యాల గురించి మనము తెలుసుకుంటున్నాం. దావీదు కీర్తనలో మొదటి అధ్యాయము మనము ధ్యానిస్తుంటున్నాం. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల్వల ఎవర నాటబడినవాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనంకు నడుపును. ఈ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత, స్తోత్రాలు చెల్లిస్తూ నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. నాయనా, మాతో మాట్లాడాలని ప్రభా, నాయనా నీ బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెవియొగ్గి వినేటటువంటి దేవుడవు, మాతో మాట్లాడే దేవుడవు, మా యొక్క మాటలు వినేటటువంటి గొప్ప దేవుడవేసు ప్రభా. ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకు మేము నిన్ను స్తుతిస్తుంటున్నాం, నిన్ను ఆరాధిస్తుంటున్నాం ప్రభా. ఇప్పుడు మీరే దిగి వచ్చి మా అందరితో నాయనా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే కార్యాలు జరగవని నేను ఒప్పుకుంటున్నాను యేసయ్యా. నాయనా నీ బిడ్డలను ఓదార్చువాడవు నువ్వే నాయనా, నన్ను ఓదార్చినటువంటి దేవుడవు కాబట్టి ప్రభా, నీ బిడ్డలను కూడా నీవే వచ్చి మాట్లాడి ప్రభా తండ్రి ఓదార్చండి, ధైర్యపరచండి, నీ ప్రియ బిడ్డలుగా వారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాట్లాడితే ఆ మాటలు ఎప్పుడు స్థిరమైనవి అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాకు బయలుపరుస్తుండగా ప్రభువా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ నాయనా మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుక్కుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం గమనించినట్లయితే మామూలుగా సైకలాజికల్గా మనం చూసినట్లయితే, నేను మామూలుగా చిన్నపిల్లల పీడియాట్రిక్ సైకాలజీ వాళ్ళది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకునే ఆటలు, వాళ్ళు చేసే ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఒక 3-4 కలిసినప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు, వాళ్ళ యొక్క నేచర్ ఏమి, దాని గురించి ఎక్కువగా సైకలాజికల్గా వాళ్ళని చూస్తూ ఉంటా. ఒకసారి ఇదే విధంగా జరిగింది. నేను మా ఇంటి పైన నుంచి కిటికీలో నుంచి చూస్తూ ఉన్నా, కింద చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నారు. ఆ ఆట నాకు ఫస్ట్ అర్థం కాలే. ఒక బాబు ఉంటాడు, ఇద్దరు వస్తారు, బ్యాగ్ పట్టుకొని వస్తారు. బ్యాగ్ పట్టుకొని వచ్చి ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకు వినపట్టంలే, చూస్తున్నా ఊరికే. తర్వాత వాళ్ళు ఆ బ్యాగ్లో నుంచి
ఆ కవర్లో నుంచి ఏదో ఇట్లా ఊరికే టూకీగా మూగ మాదిరి ఇచ్చేస్తారు. ఆ అబ్బాయి లోపలికి పోతాడు, ఇంకొక అబ్బాయిని తీసుకొస్తాడు, గొంతు దగ్గర ఊకే ఇట్లా అంటాడు. అంత లోపలనే ఇంకొక చిన్న అబ్బాయి ఆ యొక్క గొంతు దగ్గర ఇట్లా గీకిన అబ్బాయి కింద పడి విలవిలవిలాగా కొట్టుకుంటాడు. అర్థం కాలే నాకు. మళ్ళీ అదే జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకొక ఇద్దరు వస్తారు, ఏదో బ్యాగ్లో నుంచి తీసిస్తారు, లోపలికి వెళ్తాడు, ఇంకొక అబ్బాయిని తీసుకొస్తాడు, ఆడ అట్లా చేసేస్తాడు. తర్వాత ఆలోచించితే ఆ యొక్క షాప్ అది ఒక షాప్, చికెన్ షాప్, అది ఒక చికెన్ షాప్గా వాళ్ళు చిన్నపిల్లలు ఊహించుకున్నారు. ఆ డబ్బులు ఇస్తారు చూడండి, వాళ్ళు కస్టమర్స్. ఆ యొక్క చికెన్ షాప్ ఉంది. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే చూడండి, మన యొక్క సైకాలజీ ఏ విధంగా నిర్మింపబడుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవడం, పాపుల మార్గమున నిలువక. దేవుడు మనకు సెలవిస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. దావీదు ఒక పోయట్రీ రాస్తా ఉన్నాడు, అయ్యా మనం దేవునికి ఇష్టకరంగా అనుగా నీతిమంతుల సభలో పాపులు నిలవరు, దుష్టుల యొక్క నాశనము, వారి యొక్క ప్రవర్తన నాశనానికి మూలము. ఇవన్నీ మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం కదా. మనం చదువుకున్నటువంటి భాగంలో పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండే చోట మీరు అసలు కూర్చోద్దండి. ఎందుకు అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూసుకున్నాం కదా. అబ్రహాము యొక్క జీవితాన్ని మనము ధ్యానించినాం. రెండవదిగా లోతు యొక్క జీవితాన్ని ధ్యానించుకున్నాం. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు అంటే సింధూరవనంలో తన యొక్క గుడారపు గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. అదే లోతు అబ్రహాము సంతతిలో నుంచి వచ్చినటువంటి లోతు మాత్రము ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ గొమొర్రా యొక్క గవని యొద్ద కూర్చున్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా చూడండి, మనము దేన్ని తీసుకుంటున్నాం, మనము దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాం, మన సైకలాజికల్గా మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఎవరితో సహవాసాన్ని చేస్తుంటున్నాం అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ గత వారాలన్నీ కూడా మనం తెలియజేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మనం గమనిస్తున్నాము చూడండి, అటువంటి అబ్రహాము యొక్క సంతానంలో నుంచి వచ్చిన లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రా నాశనం అప్పుడు దేవదూతలు వచ్చి అతడు తడువు చేయగా అబ్రహాము యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్న దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క లోతు యొక్క చేయిని పట్టుకొని ఆ దూతలు ఈడ్చుకొని బయటికి వస్తూ కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చినప్పటికి కూడా ఆ కుటుంబము సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ యొక్క వినాశనాన్ని, ఆ యొక్క బుద్ధులను వారితో కూడా తీసుకొని వచ్చినట్లు మనము ఆదికాండం 19వ అధ్యాయం చివరి భాగంలో చూస్తాం. మనం గమనించినట్లయితే లోతు యొక్క భార్యను ముగ్గురికి అనగా నలుగురికి, లోతు యొక్క కుటుంబానికి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఆ దేవదూతలు ఏమని సెలవిస్తున్నారు అంటే, మీరు వెనక్కి తిరిగొద్దండి, నెక్స్ట్ మీరు ఆ యొక్క పర్వతంలోకి ప్రవేశించండి, ఆ యొక్క కొండలలోకి మీరు వెళ్ళండి, ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి మీరు వెళ్ళండి అన్నప్పుడు వారు అవన్నీ ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించును. దివారాత్రము ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడు, అతడు నీటి కాల్వల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని దేవుడు మనకు అంతా కూడా విశదీకరించి చెప్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే దేవుని మాట వినకుండా దుష్టుల యొక్క ఆలోచన చొప్పున పాపులు వెళ్ళే మార్గమే మనకు ఇష్టమైనటువంటి మార్గంగా మనము ప్రయాణం సాగిస్తూ వస్తాం. లోతు అదే చేసినాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా నాశనం అవుతుందయ్యా అన్నప్పటికీ కూడా రావటానికి చాలా వెనక్కి
వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు ప్రేమించినటువంటి లోతును ప్రేమించి, లోతు కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు అతని చేయి పట్టుకొని ఆ యొక్క దాంట్లో నుంచి వస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి వారు దేవునికి విరోధులైనటువంటి మోయాబీలను, బెన్యామీన్లను వారు ఈ లోకానికి ప్రజెంట్ చేస్తారు. వారిద్దరు కుమార్తెల్లో కలిగినటువంటి సంతానమే మోయాబీలు, బెన్యామీలు. వీరిరువురు ఎటువంటి వారంటే వీళ్ళ యొక్క ప్రవర్తన సొదొమ గొమొర యొక్క ఆచార అలవాట్లను ఈ యొక్క మోయాబీ ప్లస్ బెన్యామీ వీరిద్దరిలో ముందుకొచ్చింది. ఒకటి, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అని మనం గమనించినట్లయితే చూడండి, ఈ యొక్క మోయాబును, ఆ యొక్క సొదొమ గొమొరలో నుంచి వచ్చినటువంటి ఆ సంతతిని, అనగా దేవుడు అబ్రహామును మర్చిపోలే. ఎందుకంటే అబ్రహాము యొక్క ఆ యొక్క వంశవాళిలో నుంచే ఈ లోతు వచ్చినాడు. కాబట్టి లోతును జ్ఞాపకం చేసుకొని మోయాబీలకు ఒక బ్లెస్సింగ్స్ అనుగ్రహించినాడు. వాళ్లకు ఒక బ్లెస్సింగ్స్ అనుగ్రహించినాడు. ఇజ్రాయేలీలకు ఎంత కఠినమైనటువంటి శిక్ష విధించాలంటే అంత కఠినమైన శిక్షను అనుగ్రహించినాడు. అందుకే మనకు సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి. ఎందుకంటే మనమందరం క్రీస్తును అంగీకరించినటువంటి మన యొక్క జీవితాలు, క్రీస్తులో నడవాలని, క్రీస్తు యొక్క రక్షణ అనుభవంలో ఉన్నటువంటి మనము కొన్ని శ్రమలు పొందుతున్నప్పుడు మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఆయనకు ఇష్టమైనటువంటి వారు. మోయాబీలకు ఒక మాట చెప్తా ఉన్నాడు, ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, ఇక చివరిగా ఆయన కొండ మీద నుంచి ఇక ఆ యొక్క రెండవసారి ఇజ్రాయేలీల యొక్క గోత్రాలన్నీ కూడా ముందు పెట్టుకొని, ఇజ్రాయెల్ కనానీయులను అందరినీ కూడా ముందు పెట్టుకొని చెప్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, అయ్యా ఇక ఇదే చివరి సందేశం కావచ్చు నన్ను, ఎందుకంటే నా దేవుడు నన్ను పర్వతం పైకి రమ్మంటున్నాడు, ఆ పర్వతం పైకి నన్ను వచ్చేసేయమంటున్నాడు, నేను ఇక దేవునిలో కలిసిపోతున్నాను. ఇక నెక్స్ట్ ఆ యొక్క ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయాల్లో మనం గమనిస్తే మోషే యొక్క మృతి జరుగుతుంది. చూడండి, ఆ యొక్క కాలంలో ఈ యొక్క మోషే ఏమని తెలియజేస్తున్నాడంటే, ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలో మనం గమనించినట్లయితే ఒక మంచి దేవుడు అంటున్నటువంటి మాట, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. ఉత్తర దిక్కుకు తిరుగుడి, మరియు నీవు నీ ప్రజలతో ఇట్లనము, షేయూరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరులను దాటి వెళ్ళబోచున్నారు, వారు మీకు భయపడదురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క 9వ వచనంలో మనం గమనిస్తాము, ఈ మోయాబీల గురించి చెప్తాడు. వాళ్ళను గురించి ఎంత గొప్ప మాటలు చెప్తాడు చూడండి దేవుడు. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు. ఏమంటున్నాడండి? మోయాబీలను మీరు బాధించొద్దండి, వారితో యుద్ధము చేయొద్దు. రియల్గా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇజ్రాయేలీలు ప్రతి ఒక్క రాజుకు చెరగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళండి. ప్రతి ఒక్క రాజుకు వాళ్ళు చెరగా బానిసలుగా వెళ్ళిపోయినటువంటి, కానీ మోయాబీలు మాత్రం ఎవరి దగ్గరికి, మోయాబు యొక్క వంశం ఆ యొక్క వంశం పతనం అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఎవ్వరికి కూడా దాసోహులుగా అనగా బందీలుగా వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ వాళ్ళ పట్ల, తన మాట వింటున్నటువంటి వారిని సరిచేయటానికి దేవుడు ఎంతో
కృప చూపిస్తున్నాడు. ఇజ్రాయేలీలకు దేవుడే నిజమైన దేవుడని ఆ యొక్క ఇజ్రాయేలీల మధ్యలో ఆయన మహిమను తెచ్చుకోవటానికి లోతు ద్వారా వచ్చిన మోయాబీలను కూడా ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. దేవునికి విరోధంగా ఈ లోకపరమైనటువంటి ఆశలతో పరిగెత్తుతున్నటువంటి మన యొక్క జీవితాలను దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకు అంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. గుర్తుపెట్టుకోండి, బ్లెస్సింగ్స్ మనకున్నాయి. ఆ బ్లెస్సింగ్స్ని మనము ఏ విధంగా ఉపయోగించు? పాపుల మార్గంలో నిలబడిపోతున్నామా? అపహాసాలు కూర్చునే చోటనే కూర్చొని అవే మనం తీసుకొని వచ్చుకుంటున్నామా? వదిలిపెట్టండి. నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడాయి. తగిన కాలమందు నీకు ఆశీర్వాదాలు వస్తాయని కాచుకొని మనం ఉంటున్నామా? చూడండి, మనం వాక్య భాగంలో గమనించినట్లయితే మోయాబీలు దేవునికి విరోధులు. ఎందుకంటే వారి యొక్క రాజు బారాకు బిలామును పిలిచి ఇజ్రాయేలీలను శపించు 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 అని ఎన్నిసార్లు చెప్తాడు. ప్రతిసారి పోతాడు. అక్కడికి పోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారిని ఆశీర్వదించి వస్తాడు. వారిని శపించటానికి అనగా దేవుని యొక్క బిడ్డలను శపించడానికి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క కృపలో నీవు నేను ఉన్నామన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బిలాము అది కనుక్కుంటాడు. అయ్యా, నేను ఎన్నిసార్లు పోయినప్పటికి కూడా శపించడానికి వెళ్తున్నప్పుడు కూడా నాకు మాటలు రావటంలే. వారిని ఆశీర్వదించి వస్తూ ఉంటున్నా. మంత్రగాడు అందుకే ఈ యొక్క దీని విషయాల్లో గమనించినట్లయితే మత్తయి సువార్తలో గమనిస్తే బిలాము బోధను అనుసరింపక ఏ బోధ చేసినాడంటే చివరికి ఇజ్రాయేలీలను నాశనం చేయాలి అంటే ఒకటే. వారి పక్షాన ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. వారి పక్షాన ఉన్నటువంటి ఆ యొక్క రాజు ఈ లోక సంబంధమైన రాజు కాదు. ఆయన మహిమోన్నతుడు, పరిశుద్ధుడు. అటువంటి ఆయనను, అటువంటి దేవాది దేవుణ్ణి ఇజ్రాయేలీలు కలిగి ఉన్నారు. కాబట్టి వారి యొక్క దేవుని నుంచి వారిని దూరం చేయాలంటే ఒకటే మనం చేయాల్సింది. బారాకుతో అంటా ఉన్నాడు, అయ్యా రాజా, ఇజ్రాయేలీలను దేవునితో దూరం చేసేది ఒకటే. ఏమి అంటే ఇజ్రాయేలీలతో మనము సాంగత్యం చేయించాలి, వ్యభిచారం చేయించాలా. రెండోది, విగ్రహాలకు మొక్కేటట్లు మనం చేయాలి. అందుకే మోషే అంటే నా జనులు చేసిరి 2 నేరములు. దేవుడు అంటున్నాడు, అయ్యా, నా నుంచి నేను ఇంతగా ప్రేమిస్తున్నటువంటి నా యొక్క బిడ్డలు నాకు దూరం అవటానికి 2 నేరాలు చేసి ఉన్నారు. ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. బిలాం అంటున్నాడు, ఆ యొక్క బరాకుతో అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా రాజా, మన మోయాబులో ఉన్నటువంటి అందమైన స్త్రీలను అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఇజ్రాయెల్ కనానీయుల దగ్గరికి తీసుకువెళ్ళి పంపుదాం. వీరు ఇజ్రాయేలీలు వారిని మోహించి వ్యభిచారము చేయటానికి పాత్రుడైనాడు. అందుకే ఈ యొక్క మొదటి దావీదు కీర్తనలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధర్మశాస్త్రమును ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి అన్నటువంటి ఆ యొక్క మాటలను సాతానుగాడు మనల్ని దూరం చేస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాతో సహవాసం కలిగి ఉండాలి అంటే మనము పరిశుద్ధతలో ముందుకు సాగాలి అన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. అయ్యా, వారితో యుద్ధం చేయొద్దు, వారు కూడా అబ్రహాము యొక్క వంశవాళిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నప్పటికీ కూడా వారు దేవుని యొక్క ప్రజలతోనే దేవునిని దూరము చేయాలన్నటువంటి ఆశ కలిగినటువంటి వారిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చివరికి మోయాబు మీదికి ఇర్మియా ప్రవక్త ఒక ప్రవచనాన్ని తెలియజేస్తాడు. చూడండి, మన వాక్య భాగంలో గమనించినట్లయితే
ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. ఐగుప్తులను, యూదా వారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను గడ్డపు ప్రక్కల కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించెదను. ఎవరున్నారండి ఇక్కడ? 5 జాతులు ఉన్నాయి. ఈ 5 జాతుల్లో మోయాబు కూడా ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలను దేవునికి దూరంగా తీసుకెళ్ళాలన్నటువంటి ఆశ కలిగినటువంటి మోయాబీలు దేవుడు వాళ్ళని ఆశీర్వదించినప్పటికీ కూడా విశ్వాసులను చెరిపేటటువంటి వారు మన మధ్యలోనే ఉన్నారు. దేవుని వైపు నడవకుండా మనల్ని దేవుని వైపు వెళ్తున్న మనల్ని లాగటానికి సాతాను వాడు రౌద్రుడై ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. కానీ మన పక్షాన ఉన్నవాడు ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో అప్పుడే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వీళ్ళు చేసినటువంటి పని మనము సొలొమోను మహారాజు దగ్గర మనకు కనబడుతుంది. ఆయన మహామందిరంను నిర్మించి దేవుని యొక్క ఆజ్ఞ చేత కట్టబడినటువంటి ఆ యొక్క మందిరపు ఆరంభానికి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులతో యుద్ధము ఎక్కడొస్తుందేమో అని చెప్పేసి ఈ మోయాబు స్త్రీలను కూడా వివాహం చేసుకున్నారు. ఈ మోయాబీలు చేసేది గొప్ప పాపము ఏమంటే మనం గమనించినట్లయితే చూడండి, కీమోషు అన్నటువంటి ఒక దేవతను వీరు ఆరాధిస్తారు. కీమోషు భయంకరమైన విగ్రహారాధన. ఎటువంటిదంటే వ్యభిచారము చేస్తూ వ్యభిచారం వల్ల పుట్టినటువంటి ఆ యొక్క చిన్న బిడ్డలను తీసుకొని వారిని నరబలి చేసి ఆ యొక్క తలను తీసుకొచ్చి ఆ కీమోషు యొక్క దేవత చేతిలో పెడితే చివరికి దాన్ని దహించేస్తారు. విశ్వాసి అవిశ్వాసి ఎంత ఘోరమైనటువంటి పాపం చూడండి. మన యొక్క విశ్వాసాన్ని సాతానుగాడు అనేక విధాలుగా జల్లిస్తున్నప్పుడు మన పక్షాన ఉన్నటువంటి మన కోసం రక్తం కార్చినటువంటి మనల్ని తన ప్రియ బిడ్డలుగా పిలుచుకున్నటువంటి యేసు ప్రభు మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అంత్య దినాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ఆ రోజు నేను 3 నుంచి 4:30 వరకు ఒకలాంటి ఆవేదనతో ఏదో కోల్పోతున్నటువంటి ఆ యొక్క వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఒకటే అంటున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనియొద్దండి, నీ హృదయాన్ని కలవరపడనియొద్దు. ఇదిగో నేనున్నాను, నేను సజీవుడు, యుగ యుగములు మీతో ఉంటాను అని సెలవిచ్చినటువంటి ప్రేమామయుడు. మనమందరం పాపులమే, కానీ మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకుండా అంత్య దినాల్లో భూమి మీద విశ్వాసం నేను కనుగొందునా దేవుడు అంటున్నటువంటి మాట. నెవర్ లూజ్ యువర్ ఫెయిత్ కదా. సాతాను మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలని, ఈ మోయాబీలు ఏ విధంగా అయితే ఇజ్రాయేలీలను దూరం చేయాలని పన్నాగం కట్టినప్పుడు వారిని నేను శిక్షించెదను. మన పక్షానున్న దేవుడు మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే సొలొమోను మహారాజు చివరికి యెరూషలేము ముందునే దేవతలకు బలులు అర్పించినట్టు మనము గమనించగలుగుతాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 వచనాల్లో గమనిస్తే అక్కడ భయంకరమైనటువంటి ఇటు ఈజిప్షియన్స్ని అటు పెరిలోను మొత్తము మెసొపొతేమియా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్య రాజులనందరినీ కూడా వారి యొక్క కుమార్తెలను వివాహము చేసుకొని దేవుని దృష్టికి దూరం అయిపోయినాడు. అందుకే అంటాడు సొలొమోను చివరి దశలో ఏమంటాడంటే, సూర్యుని కింద ఏది కూడా లేదు, వ్యర్థము అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి సృష్టి ఆయన యొక్క మాట వింటుంది, కానీ నీవు నేను మాత్రమే ఆయనకు దూరంగా బ్రతకడానికి ఈ లోక సంబంధమైనటువంటి దురాశల చేత ముందుకు వెళ్ళాలని సాతానుగాడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి.
దేవుడు అంతగా ప్రేమిస్తున్న మోయాబీయులు చివరికి ఇజ్రాయేలీలను దేవుని సన్నిధికి రాకుండా ఆపాలని ప్రయత్నం చేస్తే ఆ దేవాది దేవుడే తన బిడ్డలు శిక్షించి వీరిని చివరికి ఆ యొక్క మోయాబు యొక్క నాగరికతనే అంతమైపోయినట్లు మనం గమనిస్తున్నాం. దీన్ని తెలుసుకొని 18వ శతాబ్దంలో కొందరు ఆర్కియాలజిస్టులు వెతికినారు, మోయాబు యొక్క ప్రాంతాలను కనుగొనగలిగినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. పాపుల మార్గం మనకు వద్దే వద్దు. నువ్వు అపహాసకులతో సహవాసం చేస్తున్నావు, అపహాసకుల మధ్యలో కూర్చొని ఉంటున్నావేమో జ్ఞాపకం చేసుకో. విశ్వాసి, నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? నువ్వు ఎంచుకున్న మార్గము జీవపు మార్గం. నువ్వు ఎంచుకున్నటువంటి ఆ యొక్క మార్గంలో నువ్వు నిలబడాలని ఎంత ప్రయాసపడుతున్నావో అది దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు శ్రమలు కలగవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, నిన్నందరూ వెలివేయచ్చు. అయ్యో నేను ఒంటరి వాడినైనా నువ్వు ఏడ్చవచ్చు. దావీదు కూడా ఏడ్చినాడు. వాన కోయిలకు నీ యొక్క ఆలయంలో స్థావరం కలుగజేసిన దేవుడవు, నాకు కూడా అటువంటి సహవాసాన్ని అనుగ్రహించు దేవా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎవరితో సహవాసం చేయటానికి ఇష్టపడతాం? దేవునితో సహవాసం చేయటానికి, దేవుని బిడ్డలతో మనం ఉండటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవపు వాక్కులను మనం గైకొంటున్నట్లయితే మనము రక్షింపబడి రేపు ఎత్తబడేటటువంటి బిడ్డగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు న్యాయ విమోచలో పాపులను, నీతిమంతుల సభలో కదా దుష్టులు నిలవజాలరు. జ్ఞాపకం చేసుకుందాం, భయంకరమైన తీర్పు ముందు ఉంటుంది. దివారాత్రాలు దేవుడు మన కోసం తండ్రి కుడి పార్శ్వన. నీకు తెలుసు, నీకు తెలియకపోవచ్చు నీ విలువ ఏమో, ఆయనకు తెలుసు. ఆ ఉన్నతమైనటువంటి దేవునికి తెలుసు. నువ్వు ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క పోలికలో జన్మించినటువంటి దేవుని యొక్క బిడ్డవని. నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. తిరిగి ఆయన యొక్క రాజ్యంలో తలెత్తుకొని నిలబడాలి. ఇదిగో నా బిడ్డ అని అనేక మంది భక్తులు తమ ప్రాణాలు వదిలివేస్తూ ఉన్నారు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ క్రీస్తు కోసం బ్రతకాలని అనేక మంది క్రీస్తు కోసం బ్రతుకుతున్నారు. నువ్వు నేను ఎక్కడుంటున్నావు? ఈలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం, ఆశీర్వాదాలు నాకు రాలేదే అని నువ్వు బాధపడుతూ దేవుని వదిలేస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నిన్ను తన బిడ్డగా, తన కుమారుడు కుమార్తెగా చేసుకోవటానికి తన రక్తాన్ని మన కోసం ధారపోసినటువంటి గొప్ప దేవుడు. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకే ఘనత చెల్లిస్తూ నీ పాస్ సన్నిధికి వస్తుంటున్నాం. నాయన, మీరెంతో గొప్ప దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు యేసు ప్రభువా. ఎందరైతే క్రీస్తు యొక్క రక్తంలో తమ పాపాలు కడుక్కుందురో వారందరూ దేవుని బిడ్డలగుటకు అధికారం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నాయనా, పరలోక రాజ్య నివాసులుగా నీ కుమారులుగా మేము తిరిగి పొందాలి నాయనా, ఎంటర్ అవ్వాలని ప్రభా. ఈ లోకంలో కలిగి ప్రతి ఒక్క శ్రమను, శోధనను ఎదుర్కొంటూ తండ్రి నీ రాజ్యంలో మేము ఉండాలని ప్రభా. నీ యొక్క పోలిక చొప్పున, నీ యొక్క స్వరూపంలో ఉన్నటువంటి నాయనా మమ్మును ప్రభా ఎంతగా ప్రేమిస్తున్నారు యేసు ప్రభా. అవునాయనా, మేము మా మార్గమును ప్రభా, నీతి మార్గమును మేము చెరిపివేసుకొని సొదొమ గొమొర పట్టణం వలె, ప్రజల వలె ప్రభా నాయనా తండ్రి మేము ఉంటే మమ్మల్ని క్షమించండి. ఆ బుద్ధులు నాయనా మాలో ఉంటే
మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి ప్రభువా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు నాయన తండ్రి నీ యొక్క గొప్ప ఈవులతో నాయన వారిని ఆశీర్వదించి నాయన విశ్వాసాన్ని కాపాడుకునే శక్తిని వారికి అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవా, మీరే మమ్మల్ని నీ యొక్క రక్తము చేత నైనా కడిగి మమ్మల్ని అందరినీ ప్రభు పరిశుద్ధాత్మదేవా మీరే మమ్మల్ని బలపరచుమని ప్రార్థన చేస్తూ, యేసయ్యా నీ రక్తం చేత మమ్మల్ని కడుగుమని ప్రార్థన చేస్తూ తండ్రి, ఈ యొక్క దినమంతట్లో ప్రభా, ఈ యొక్క నెల అంతట్లో, ఈ వారం అంతట్లో, ఈ సంవత్సరం అంతట్లో ప్రభా మా విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దివారాత్రము నీ సన్నిధిలో గడిపేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించుమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.